రాజకీయాల్లో కులమే బలమవుతుందా? కులం రాజకీయం ఎప్పుడు కలిసే ఉంటాయా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఏపీలో కులం లేనిదే రాజకీయం లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల జెండాలు ఎజెండాలు అన్నీ కులం చుట్టూనే తిరుగుతున్నాయి. కులాల వారీగా ప్రజలకు పట్టం కడుతున్నాయి. మరి ఈ కుల రాజకీయం పార్టీలకు ఓట్లు రాలుస్తుందా? ఎన్నికల్లో గెలవాలంటే ఏం కావాలి? ప్రచారం బాగా చెయ్యాలి. నియోజకవర్గాల్లో సమర్థులైన అభ్యర్థుల్ని నిలబెట్టాలి. ప్రజల్ని ఆకట్టుకునే ఎజెండాలు ప్రకటించి పార్టీల జెండాలను పట్టుకొని జనం ముందుకెళ్లి ఓటర్ల మనసులు గెలుచుకోవాలి. ఎన్నికలకు ముందు కాస్తంత మందు, నోట్లు వంటి ఎరలతో ఓటర్లను ఆకట్టుకోవాలి. ఇదే ఆధునిక ప్రజాస్వామ్యంలో విజయ సూత్రాలు అనుకుంటున్నారా? అయితే మీరు ఓట్లో కాలేసినట్లే. ఎన్నికల్లో విజయానికి ఇప్పటివరకు చెప్పినవన్నీ అవసరమే, కానీ ఇవి మాత్రమే ఓటర్లను బూతుల వరకు తీసుకురాలేవు. కానీ జనంలో దాగున్న అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఒక్కటే మార్గం, అదే కులం. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశ రాజకీయాల్లో ఓటర్లకు, అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు అనుసంధానంగా ఉన్న అంతర్లీన అదృశ్య అంశం కులం ఒక్కటే. కులమే నేటి రాజకీయాల్ని నడిపిస్తోంది. కులమే ఎన్నికల్లో పార్టీలను గెలిపిస్తోంది. కులమే దశాబ్దాలుగా కొన్ని పార్టీలకు అధికార పీఠాల్ని అందిస్తూ వస్తోంది. ప్రజలకు అభివృద్ధి గురించి చెప్తే వినేది కొంతే, కానీ కులం గురించి చెప్తే అంతా వింటారు. వారిలో కుల భావాల్ని రగిలిస్తే ఖచ్చితంగా పార్టీలతో కనెక్ట్ అవుతారు. ఆపై ఎన్నికల్లో ఓట్లేస్తారు. ఇలా కులం కార్డుతో ప్రజల్ని తమ వైపు తిప్పుకోగలిగే పార్టీలు కొన్నే ఉంటాయి. ప్రజల్ని కులాల వారీగా విభజించడం అన్నది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు చేసేదే. తమ రాష్ట్రంలో కులాల వారీగా ప్రజల్ని లెక్కేసుకొని వారి ఓట్లకు గాలమేసే కుల రాజకీయాలు ఆసేతు, హిమాచలం అన్ని చోట్ల అమల్లోనే ఉన్నాయి. కానీ ఇది ఏపీలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేటి తరుణంలో ఇది మరింత పెచ్చిరిల్లుతోందన్నది అర్థమవుతోంది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి నేటి వరకు 6 దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే స్పష్టమయ్యే వాస్తవం ఇదే. తొలినాళ్లలో కొద్దిపాటిగా ఉండే ఆ కుల పిచ్చి ఇప్పుడు పీక్స్కి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత ఇప్పటి వరకు కేవలం 2 కులాలే అక్కడి అధికార పీఠాన్ని ఏలుతున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో మరో కులం బలంగా రాజకీయ అధికారం కోసం పోరాటం చేస్తోంది. దీన్ని బట్టి అర్థమవుతోంది ఒక్కటే, ఏపీలో రాష్ట్ర అధికారం అంతా 2 కులాల మధ్యే బందీ అయిపోయిందన్నమాట. మరో కులం కూడా అధికారంలో భాగస్వామ్యం కోసం పోటీ పడుతోందన్నమాట. ఏపీలో కొన్ని వందల కులాలున్నాయి. ఆ 2 కులాల నాయకులే ఆధిపత్యం సాగిస్తున్నారంటే కారణం అభివృద్ధి రాజకీయమా లేక ధన రాజకీయమా అంటే అంతకు మించిన కుల రాజకీయమనే సమాధానం వస్తోంది. మన ప్రజాస్వామ్యంలో ఓటు రాజకీయాలు కేవలం నోటు కిందే బందీ అయిపోలేదు. ఓటుకు నోటు అన్న మాట ఆధునిక భారతంలో విచ్చలవిడిగా వినిపిస్తున్న ఆ ఓట్ల బేరాల్ని పక్కన పెడితే మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలైన నాటి నుంచి ఓట్లన్నీ కులాల వారీగా ఓటు బ్యాంకులుగా మారిపోయాయన్నది నిర్వివాదాంశం. చాలా రాష్ట్రాల్లో కులాలంటే కొన్ని పార్టీల ఓటు బ్యాంకుగా ఫిక్స్డ్ డిపాజిట్లుగా మారిపోయాయి. ఎన్నికల వేళల్లో ఆయా ఓటు బ్యాంకులను విత్డ్రా చేసుకోవడానికే పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఏపీ రాజకీయ పార్టీల్లో ఒక్కో పార్టీది ఒక్కో తీరు. ఒక్కో పార్టీ ఒక్కో సామాజిక వర్గం అండతో ముందుకెళుతోందన్నది కాదనలేని వాస్తవం. సామాజిక వర్గాల ఓట్లను బేస్ చేసుకుని రాజకీయ పార్టీలు అన్ని ఎన్నికల్లోనూ ముందుకెళుతున్నాయి. తమ వర్గం ఓట్ల సంఖ్యను లెక్క పెట్టుకుని గెలుపు గుర్రాలను బరిలోకి దించుతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయో లెక్కేసుకొని చూసి మరీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. కులం కత్తికట్టిన పందెంకోళ్లనే ఎన్నికల బరిలోకి దింపుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇది దశాబ్దాల కిందటి రాజకీయం అనుకోకండి. తాజాగా ఎన్నికల ముందుకెళుతున్న పార్టీలన్నీ ఊదుతున్న కులపు బాజాలు కూడా ఇవే. సామాజిక న్యాయం అంటూ వేదికలెక్కి గర్జించే పార్టీలన్నీ ఎన్నికల ముందు వాస్తవ ప్రపంచంలో మాత్రం కులమంత్రాల్నే పఠిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలను ఆదుకోవటమే తమ పార్టీ విధానాలంటూ గొంతెత్తి చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో అధికార పీఠాల్ని ఏలుతున్నది, వాటి కోసం పాకులాడుతున్నది అగ్రకులాలే. అయినా ఎన్నికల ముందు వాటి దృష్టంతా బీసీలు, దళితుల మీదే ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఏపీలో జరిగిన బీసీ గర్జన. వెనుకబడిన వర్గాలకు అండగా ఉండాలి. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ప్రపంచంలో ఎక్కడున్నా ఆధునికమైన పనిముట్లు తెప్పిస్తాను. మొన్నే మీరు చూశారు, కడాన బీసీలు కుట్టి మిషన్లు కానీ పెద్ద పెద్ద మిషన్లు తీసుకుపోవాలంటే కష్టంగా ఉందంటే ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి
మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇప్పించి మీ రుణం తీర్చుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఏ వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మిమ్మల్ని ఆదుకుంటా, గౌరవిస్తా, చేయూతనిస్తా. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్న బీసీలపై వరాల జల్లులు కురిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీకి అన్యాయం జరగడానికి వీల్లేదంటూ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి ఇకపై గ్రామ గ్రామాన జయహో బీసీ గర్జన నిర్వహిస్తామని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే తరహాలో మా బీసీలకి ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏం తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టలేదు మీరు? ఇంకా ఇది ఒక చరిత్ర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. దేశంలో ఎక్కడా లేదు, మనమే నాంది పలికాం. ఇది బీసీల ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉండే ప్రభుత్వం. అందుకే బీసీలకు సబ్ ప్లాన్ ని చట్టబద్ధత చేసి మీకు గౌరవాన్ని ఇస్తా. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా బీసీలపై ఇంత ప్రేమ కురిపించడానికి ఎన్నికలు ముందుకు రావటమే కారణమంటూ విపక్ష వైసీపీ ధ్వజమెత్తుతోంది. బీసీల మేలు కోసం ఆలోచిస్తోంది తామే అని చెప్పుకొస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఎన్నికల లబ్ధి కోసమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. కులం కూడు పెట్టదన్నది జనం మాట, కానీ కులం ఓట్లు రాలుస్తుందన్నది రాజకీయ నాయకుల మాట. వృత్తుల ఆధారంగా ఉన్న కులాలను ఇప్పుడు వ్యక్తుల ఆధారంగా మార్చేశారు. కులాల్ని కూడా జాతులుగా మార్చేసుకున్నారు. వాస్తవ ప్రపంచంలో కులమంటే సామాజిక వివక్ష, కానీ రాజకీయ ప్రపంచంలో మాత్రం కులమే బలంగా మారుతోంది. 6 దశాబ్దాల తెలుగు రాజకీయ చరిత్రే కాదు, నడుస్తున్న రాజకీయం కూడా చెప్తున్న సత్యమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారపీఠం అంతా ఆ 2 కులాల మధ్య ఊగిసలాడుతూ వస్తోందన్నది చరిత్ర చెప్తోన్న సత్యం. తొలినాళ్లలో కాంగ్రెస్ రాజకీయమంతా రెడ్డి వర్గం నేతలతోనే నడిచింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం అవ్వాలంటే అతడు రెడ్డి వర్గానికి చెందినవాడే అయ్యుండాలన్నది అనధికారిక ఆనవాయితీగా వచ్చింది. తొలినాళ్లలో రాష్ట్రాల అధికార పీఠాల్ని శాసించిన కేంద్రం కూడా ఇక్కడి కుర్చీలాటలో రెడ్డి వర్గానికే ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. దీంతో రెడ్లంతా కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంకుగా మారిపోయారు. 1980ల వరకు ఇదే రాజకీయం నడిచింది. ఆపై 1983లో తెలుగుదేశం పార్టీతో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన నందమూరి తారక రామారావు చరిత్రనే మార్చేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోనికి వచ్చి సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ఎన్టీఆర్ తొలినాళ్లలో కుల రాజకీయాల్ని ప్రోత్సహించకపోయినా కాలక్రమంలో కమ్మ కులస్తులందరికీ టీడీపీ సొంత పార్టీగా మారిపోయింది. టీడీపీలో రెడ్డి, కాపు వర్గం నేతలున్నా వారికి ప్రత్యక్ష ప్రాధాన్యత దక్కుతున్నా అంతర్లీనంగా టీడీపీ కమ్మ పార్టీగా స్థిరపడిపోయింది. ఇప్పటికీ అదే పంథా కొనసాగుతోంది. ఆపై విజయవాడలో వంగవీటి రంగా ప్రారంభించిన కాపునాడు తెలుగునాట కాపులను పెద్ద ఎత్తున ఒక్కటి చేసింది. కాపు కులస్తులందరికీ వంగవీటి రంగా కేంద్ర బిందువయ్యారు. కానీ రంగా మరణంతో కాపునాడు కూడా కనుమరుగైపోయింది. ఆపై 2008లో రాష్ట్రంలో ఆవిర్భవించిన పీఆర్పీ కూడా ఇదే పంథాలో కాపు కులస్తులను టార్గెట్ చేస్తూ వచ్చింది. నిజానికి బీసీల అభ్యున్నతే ధ్యేయమంటూ పీఆర్పీ సూర్యుడు జనం ముందుకొచ్చినా ఆ పార్టీ నమ్ముకున్నది మాత్రం కాపు ఓటు బ్యాంకునే అన్నది కాదనలేని వాస్తవం. కానీ 2009 ఎన్నికల్లో ఆ కులం కార్డు చిరంజీవిని నిలబెట్టలేకపోయింది. ఆఖరికి కాపు వర్గీయుల ఓట్లు ఎక్కువ ఉన్న సెగ్మెంట్లో కూడా ఆయన నెగ్గుకు రాలేకపోయారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీకి 18 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆపై 3 ఏళ్లు తిరగకుండానే పీఆర్పీ సూర్యుడు కాంగ్రెస్ గూటిలో అస్తమించడంతో కాపు వర్గం నేతల ప్రభావం తగ్గిందనుకున్నారు. కానీ ఆపై ముద్రగడ పద్మనాభం కాపు శక్తిగా అవతరించే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకొస్తున్న జనసేనాని లక్ష్యం కూడా సమసమాజ నిర్మాణమే అయినా ఆ పార్టీకి వెన్నుకాస్తోంది కాపునేతలే అన్నది కాదనలేని వాస్తవం. ఇలా ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కులాలను బేస్ చేసుకునే నడుస్తున్నాయి, నడిపిస్తున్నాయి. బీజేపీ కూడా అగ్రకులాల ఓట్లను నమ్ముకునే అడుగులేస్తోంది. విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు నిర్వీర్యమైపోయింది. అయితే రెడ్డి వర్గం నేతలంతా కాంగ్రెస్ నుంచి వైసీపీకి టర్న్ అయ్యారు. నేతలొక్కరే కాదు, ఆ వర్గం ఓటు బ్యాంకు కూడా వైసీపీకి టర్న్ అయింది. ఇలా అన్ని పార్టీలపైన బలమైన కులముద్రలున్న ఎన్నికల ముందుకొచ్చేసరికి మాత్రం సమన్యాయ మంత్రాలు పఠిస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం బీసీలకు 3,000 కోట్లతో వరాలు ప్రకటించేసరికి
ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా అలర్ట్ అయింది. ఎన్నికల వేళ బీసీలను ఆకట్టుకునేందుకు సప్లాన్తో పాటు 50,000 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టీడీపీ నిర్వహించిన బీసీ సభకు దీటుగా ఫిబ్రవరి 19న బీసీ గర్జన నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీసీల అజెండా రూపకల్పనపై 6 నెలలుగా అధ్యయనం చేయిస్తున్న వైసీపీ అధినేత ఇప్పుడు వాటిని క్రోడీకరించి తమ బీసీ ప్లాన్ ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఇందులో బీసీ సబ్ ప్లాన్, 50,000 కోట్లతో బీసీల స్థిరీకరణ నిధి వంటి అంశాలు ప్రస్తావించారు. బీసీ గర్జనకు సంబంధించినటువంటి బీసీ సంబంధించిన బాధలు ఆర్థిక పరంగా ఏముండాలా, సామాజిక రుగ్మతలు ఏమున్నాయి, రాజకీయ పరం బీసీలకు ఇవ్వాల్సిన అవకాశాలు ఏంటి, ఇప్పటికి కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ జనాభా వెనుకబడిన కులవృత్తులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా నిర్ణయం అయిపోతున్న విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా స్పందించారు. ఇలా వైసీపీ బీసీల కేంద్రంగా తమ అజెండాలు సిద్ధం చేస్తుంటే ఇప్పటికే అధికార టీడీపీ కాపు కులం ఓట్లకు రిజర్వేషన్లతో గాలమేసింది. కేంద్రం ప్రకటించిన 10% ఈబీసీ రిజర్వేషన్లలో 5% కాపులకు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ ఇవన్నీ ప్రజల మీద ప్రేమతో తీసుకుంటున్న నిర్ణయాలు కాదని, కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం కులాల ఓట్లకు గాలమేస్తున్న పార్టీల రాజకీయాలన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కులాల ప్రోత్సాహం చేయొచ్చు. వాళ్ళు ఏమైనా వెనుకబడ్డ తరగతుల వాళ్ళు, వెనుకబడ్డ కులాలకు సంబంధించిన అయితే వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు ఇవన్నీ పెట్టి చేయటం, ఇవన్నీ ఒక పద్ధతి. కానీ ఇది ఒక రకంగా నేను వెరితరలు వేస్తుందనే పెద్ద మాట వాడిని, కానీ మొత్తానికి మాత్రం ఒక విపరీత ధోరణి కనపడుతుందండి రాజకీయ పార్టీల్లో. అంటే వీళ్ళు ఈ పేరుతోటి ఈ కులాలను ఇలా ప్రోత్సహించడం వల్ల కుల విభజన మరింత పెరిగి కులాల మధ్య సంతరాయాలు వచ్చి అది కొద్దిగా భవిష్యత్తులో కొద్దిగా ప్రమాదం ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఒక్క బీసీలే కాదు, ఎస్సీ, ఎస్టీ కులాలపైన రాజకీయ నాయకులు, పార్టీలు కురిపించే ప్రేమ కూడా ఓట్ల కోసమే. సామాజిక న్యాయం అంటూ వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటమే తప్ప వాస్తవంగా వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. పార్టీల అధినేతలంతా నిజంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే పాటుపడేవాళ్లయితే ఈ గెలిచే అవకాశమున్న స్థానాల్లో కూడా బడుగు వర్గాల అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వరు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులుంటే కేవలం వాళ్లకు రిజర్వ్ చేసిన స్థానాల్లోనే కేటాయించి అదేదో తమ సమన్యాయానికి నిదర్శనమన్నట్లు కలరింగ్ ఇవ్వడం తప్ప నాన్ రిజర్వ్డ్ సీట్లలో ఒక్కరంటే ఒక్కరికైనా దళితులకు సీట్లు ఇచ్చారా, ఇవ్వగలరా అంటే సమాధానం ఏ ఒక్క పార్టీ నుంచి కూడా రాదు, రాలేదు. అసలు కులాన్ని రాజకీయాన్ని విడదీసి చూడటం అనేది చాలా కష్టమైన పని. ఎందువలనంటే మన రాష్ట్రం ఉదాహరణ మన రాష్ట్రం కనుక కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కనుక తీసుకున్నట్టయితే రెండే ప్రధానమైన కులాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వచ్చాయి. దాదాపు అంటే ఆ రాష్ట్రం అవతరణ ఏర్పడిన 2-3 పర్యాయాలు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో ఒక చాలా బలహీనమైన, అంటే జనాభా రీత్యా చూస్తే చాలా బలహీనమైన కులమే ఎక్కువ కాలం పాటు మన పాలన సాగించింది. ఆ తర్వాత అదే కులం నుంచి మరో కులం చేతిలోకి వెళ్ళింది. అది దాదాపు కూడా మూడు సార్లు, అంటే 15 సంవత్సరాల పాటు ఇలా కుల రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇంత బహిరంగంగా ఈ మధ్య వచ్చిన పొలిటికల్ పోలరైజేషన్, అది కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కులం చుట్టూ రాజకీయం తిరుగుతుంది. రాజకీయంలో కులం లేకుండా ఏ రాజకీయ నాయకుడి భవిష్యత్తు తేలే అవకాశం లేదు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనిషి నుంచి కులాన్ని వేరు చేయటం కష్టమని గతంలో మనం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి కులాన్ని వేరు చేయటం అనేది చాలా కష్టమని మాత్రం ఇప్పుడు వర్తమాన రాజకీయాలను చూస్తే మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఆయా సెగ్మెంట్స్లో ఉన్న కులపు ఓట్ల ఆధారంగానే లెక్కలేసుకుని మరి ఏ కులం ఓట్లు ప్రాబల్యం ఎక్కువ ఉంటే వాళ్లకే టిక్కెట్లు ఇస్తున్నాయి. ఇదేదో ఒక్క పార్టీకే పరిమితం కాదు. ఓ పార్టీ రెడ్డి అభ్యర్థికి టికెట్ ఇస్తే ఇక్కడ మరో రెడ్డిని నిలబెడుతోంది మరో పార్టీ. అంటే ఇక్కడ అభ్యర్థుల ప్రధాన అర్హత కులమే తప్ప వ్యక్తిత్వం, సమర్థత, నిజాయితీ ప్రధానం కానే కాదన్నమాట. మరి ఇలా ఓటర్లను ఓట్లేసే యంత్రాలుగా పార్టీలు చూస్తున్నంతకాలం సమసమాజం నిర్మించటం ఎలా సాధ్యమవుతుందన్నది పెద్ద ప్రశ్న. తెలంగాణ ఆంధ్రగా విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మనకి కుల తత్వాలు, కుల పిచ్చలు, కులపరంగా టికెట్లు ఇవ్వడం ఇటువంటిది అనేది లేదు. ఇది ఒక విధంగా తెలంగాణ ప్రజానీకం కానీ తెలంగాణ రాజకీయ వాళ్ళు తీసుకున్న ఒక అదృష్టం కింద భావించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వస్తే ఇంకా ఆ పిచ్చల్లోనే అది కొట్లాడుతోంది.
ఎందుకు అంటే నాకు బాగా గుర్తు, నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాడిని, ప్రధాన కేంద్రం. మాకు ప్రధానంగా ఈ కమ్మ, కాపు, రెడ్డి, బీసీ ఈ విధమైనటువంటిగా, బీసీ అంటే అది ఒక ప్రత్యేకించి ఒక పర్టికులర్గా కులానికి సంబంధించిన వ్యవస్థ కాదు అది. అందులో కూడా రకరకాలు, ఒకటేంటి 100 పైన కులాలు అవి ఉన్నాయి. కానీ ప్రధానంగా అగ్ర కులాలైనటువంటి కాపు, కమ్మ, రెడ్డి వీళ్ళ ఆధిపత్యం, రాజకీయ పార్టీలకు ఆ ముద్ర ఉండడం, మనకు ముద్ర ఉంది కాబట్టి మనం ఆ ప్రకారంగా ఆ వర్గానికి ఏదో చేయాలనే తపన, ఆ రకంగా చేసిన వ్యవహారం కూడా ఎక్కువ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇదేదో ఇప్పుడిప్పుడే మొదలైంది కాదు, ఇప్పట్లో అంతమయ్యేది కాదు. కుల రాజకీయాలతో నేతలకు అధికారం దక్కుతోందన్నది కాదనలేని వాస్తవం. అందుకే కులాలను బేస్ చేసుకునే పార్టీలన్నీ అధికారం కోసం పావులు కదుపుతున్నాయి తప్ప ఏ ఒక్కరూ కులాలన్నింటినీ సమానంగా అభివృద్ధి చేసే సమాజం కోసం అడుగేయటం లేదు, మాట్లాడటం లేదు, కనీసం ఆలోచించటం లేదు కూడా. బ్యాక్. కేవలం పార్టీలే కాదు, వాటికి అనుగుణంగా ప్రజలు కూడా కులాల వారీగా ముక్కలైపోయారు. కులాల వారీగా ఓట్లు వేయడమే కాదు, తమలో తమ మధ్య కనిపించని అడ్డుగోడలు కూడా కట్టేసుకున్నారు. రాజకీయాల్లోనే కాదు, ఆఖరికి విద్యాలయాల్లో కూడా కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని రాబోయే తరాల్ని కూడా విషపూరితం చేస్తున్నారు. ఊరూరా కనిపిస్తున్న కుల సంఘాలు, నగరాల్లో కుల భవనాలు, కుల భోజనాలుగా మారిపోయిన వనభోజనాలే ప్రజల్లో పెరిగిపోయిన కుల వివక్షకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏపీలో ఇప్పుడు కులాల మధ్య దూరం పెరిగింది, కులాల గురించి చర్చ పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా కులాల పేరుతో ప్రజల మధ్య అంతరాలు పెరిగాయి. కమ్మ, కాపు, రెడ్డి, బీసీ ఇలా రకరకాలుగా జనం తమను తామే విభజించుకుంటున్నారు. పార్టీలు కూడా ప్రజల్ని కులాల వారీగానే అంచనా వేసి రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల ఎన్నికలు జరిగినా ఇంత స్థాయిలో కుల చర్చ జరగలేదు, కులాల ఆధారంగా రచ్చ జరగలేదు. కానీ ఏపీ రాజకీయాలు మాత్రం కులాధారంగానే, కులాలను బేస్ చేసుకునే నడుస్తున్నాయి. 2010 జనాభా లెక్కల ప్రకారం సీమాంధ్రలో బీసీలు 43% ఉన్నారు. ఇక కాపు, రెడ్డి, కమ్మ, వెలమ, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వంటి అగ్రవర్ణాలు 33% మంది ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీలు 17%, ముస్లిం మైనారిటీలు 7% ఉన్నారు. అంటే ఈ జనాభా ప్రకారం దామాషా పద్ధతిలో టికెట్లు కేటాయించాలంటే ఓసీల కన్నా బీసీలకే ఎక్కువ టికెట్లు కేటాయించాలి. ఈ లెక్క చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ మన పార్టీల అధినేతలు మాత్రం అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిస్తూ వస్తాయి కూడా. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో పార్టీలకు కులమే బలం కాబట్టి. కులాలను బట్టి జనం ఓట్లేస్తారో లేదో తెలియదు, కానీ పార్టీలన్నీ కుల విభజనపైనే ఓట్లు అడుగుతున్నాయి. కమిషన్లు, కార్పొరేషన్లు, వేల కోట్ల వరాలు, సబ్ ప్లాన్లు అన్నీ వీటిలో భాగమే. పార్టీలు అధికార పీఠాల కోసం వాడుతున్న ఈ ఆటతో ప్రజల్లో కులాంతరాలు పెరిగిపోయాయి. ఎవరికి వారు తమ కులమే గొప్పదనే స్థాయికి కుల సంఘాల నాయకులు ఎదిగిపోయారు. ఇంత జరుగుతున్నా పార్టీలు మాత్రం కులాల గురించి పట్టించుకోవటం మానటం లేదు. కులాల గురించి చర్చించడానికి, కులాల ఆధారంగా తమ అజెండాలు రూపొందించడానికి వెనకాడటం లేదు, సిగ్గుపట్టం లేదు. ఏపీలో అన్ని పార్టీలు రాష్ట్రంలో ఓటర్లను కులాల వారీగా విభజించేసుకున్నాయి. తమ రాజకీయాల కోసం వాళ్ల ఓటు బ్యాంకులతో ఆటలాడుతున్నాయి. ఎన్నికల ముందు ప్రకటించే వరాలన్నీ కులాల ఓట్లు దక్కించుకోవడానికే. కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా అన్ని కులాల్ని పార్టీలు ఎవరికి వాళ్లు పంచుకున్నారన్నది కాదనలేని వాస్తవం. దేశంలో రాజకీయాలన్నీ కులం చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం ప్రజలు కూడా కులాల వారీగా విడిపోయారు. ఇక పార్టీలు కూడా వారినే నమ్ముకున్నాయి. ఏపీలో టీడీపీ అంటే కమ్మవాళ్ల పార్టీ అని, వైసీపీ అంటే రెడ్ల పార్టీ అని, జనసేన అంటే కాపుల పార్టీ అన్నది అంతర్లీనంగా వినిపిస్తున్న మాట. ఇక పార్టీలు కూడా వీటితో పాటు ఆయా సెగ్మెంట్స్లో కులాల ఆధారంగానే అభ్యర్థులను నిలబెడుతూ కుల రాజకీయాలు చేస్తున్నాయన్నది కాదనలేని నిజం. అవసరమైతే ఆ కులపు నేతలకు ఆశ పెట్టి తమ పార్టీలోకి లాక్కవటం కూడా ఇక్కడ కామన్ అయిపోయింది. ఈ కుల జాడ్యం పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా పాకింది. ఇప్పుడు ప్రజల్లో కూడా కులపిచ్చి పీక్స్కు చేరింది. కులాల పరంగా పార్టీలకు మద్దతివ్వటం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. ఇందుకు ప్రధాన పార్టీలు, వాటి వెనుకే ఉన్న కులాల తీర్లే ప్రత్యక్ష నిదర్శనం. ఒకప్పుడు ఎవరికి వాళ్లే విమర్శించుకునేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కులగజ్జిని అందరికీ అంటిస్తున్నాయి. వ్యక్తులు, అభిరుచులు, ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా కమ్మ అంటే టీడీపీ అని, రెడ్డి అంటే వైసీపీ అని బల్లగుద్ది చెప్పేలా చేస్తున్నాయి. నిజానికి ఇది రాజ్యాంగ స్ఫూర్తికే కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కూడా భంగమే. కానీ యథారాజా తథా ప్రజా అన్నట్లు అటు పార్టీలు ఆడిస్తున్నాయి, ప్రజలు ఆడుతున్నారు అంతే. ప్రజావేదికలపై పార్టీలు సమాజ నిర్మాణం కోసమే తాము పుట్టామని దశాబ్దాలుగా చెప్పుకుంటున్నా
తెర వెనుక కుల సంఘాలను ప్రోత్సహించి వారి ద్వారా ఆయా కులాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయన్నది కాదనలేని వాస్తవం. ఎన్నికల ముందు ప్రకటిస్తున్న కుల కమిషన్లు, కుల కార్పొరేషన్లు, కోట్లు కేటాయిస్తున్న కుల భవనాలు అన్నీ చెప్పేది ఇదే. ఇలా జనాల మధ్య బలమైన కులపు గోడల్ని నిర్మించి వాటితో తమ రాజకీయ పబ్బాలు గడుపుకుంటున్నాయి. కానీ ఆ కుట్రలు తెలియని ప్రజలు తామే కులాల వారీగా ముక్కలైపోతున్నారు. పేర్ల చివర కులం తోకలు అంటించుకోవటం అన్నది ఒకప్పటి కులగజ్జికి నిదర్శనం. కానీ ఇప్పుడది మరిన్ని రూపాల్లో విస్తరించి కుల విశ్వరూపం చూపిస్తోంది. ఇందులో కొందరు కులాన్ని కూడా జాతిగా మార్చేసుకున్నారు. ఆఖరికి చదువుకోవాల్సిన కాలేజీల్లో కూడా కుల సంఘాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. బైకుల మీద తమ కులపు నేతల పేర్లు రాసుకోవటం, సోషల్ మీడియాలో కులం పేరుతో గ్రూపులు పెట్టుకోవటం, అందులో మిగిలిన కులాల మీద విషం చిమ్మటం అన్ని కులాల్లోనూ కామన్ అయిపోయింది. ఆఖరికి వనభోజనాల్ని కూడా కులభోజనాలుగా మార్చేసుకున్నారు. ఇదంతా తెరచాటుగా జరిగేదేం కాదు. అన్ని కుల సంఘాల్లో వినిపించే కథ ఇదే. తమ కులమే గొప్పదని ఒకరంటే తమది కులం కాదు జాతి అని మరొకరంటారు. జనంలో ఇంత స్థాయిలో కులచిచ్చు రగిల్చి వాటితో ఎన్నికల్లో లబ్ధి పొందాలని పార్టీలు చూస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులు కూడా తాము ఏదో ఒక కులానికి పరిమితం కాదని చెప్పుకొస్తూనే మరోపక్క తమ సొంత కులానికి ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నారు. ఎన్నికల్లో తమ కులస్తులకే లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటారు, టికెట్లు కేటాయిస్తారన్నది ఏపీ ఎన్నికల చరిత్ర చెబుతున్న సత్యం. ఇలా కుల రాజకీయాలతో నేతలకు పట్టిన కుల వెర్రి వదలనంతకాలం నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ప్రజల్లో కూడా సమసమాజ భావన ఆవిష్కారం కాదు.